మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఈ మధ్యకాలంలో ఏ ఇంట్లో చూసినా షుగరు రంగప్రవేశం చేస్తూ ఉంది. షుగర్ 5-10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఎంతో కొంత మగతనము లోపించటం అనేది సహజము, ఎవరికైనా వస్తుంది. కనుక దాని గురించి ఏమీ సిగ్గుపడకూడదు. సెక్స్ అనగానే చాలామంది సిగ్గుపడతారు. సిగ్గు విడిచి, సిగ్గు లేకుండా మీ సమస్యను భార్యాభర్తల మధ్య ఇద్దరు చర్చించుకోండి. డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి. ఇంకా కొంతమంది దంపతులైతే నా దగ్గరకు వచ్చేటప్పుడు భర్తని భార్య కూడా వెంటబెట్టి తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని ఇద్దరూ కలిసి వాళ్ళు వర్ణిస్తారు. ఆ విధంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి డాక్టర్ని సంప్రదించటం వల్ల మంచి ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు మనం శీఘ్ర స్ఖలనాన్ని గురించి మాట్లాడదాం. మగతనంలో రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటిలో శీఘ్ర స్ఖలనం అనేది ఒక సమస్య. దీన్ని వైద్య పరిభాషలో ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారు. శీఘ్ర స్ఖలనం అనగా పురుషాంగం గట్టిపడుతుంది, లావుగా అవుతుంది, పొడుగ్గా అవుతుంది. ఇక మన క్రికెట్లో ఆటగాడు గ్రౌండ్కి వెళ్తాడు, అక్కడ ఒక్క రన్ను కూడా తీయకుండా డక్అవుట్ అయ్యి వెనక్కి వస్తాడు. అలాగే అన్నీ బాగానే ఉన్నాయి. అంగం గట్టిపడింది, లావుగా అయింది, పొడుగ్గా అయింది. యోనిలో ప్రవేశపెట్టగానే నిమిషం లోపలే కారిపోతుంది. దీన్ని శీఘ్రస్ఖలనము, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఇంకా కొంతమంది అసలు యోనిలో ప్రవేశపెట్టక ముందే అంగం గట్టిపడుతుంది, లావుగా అవుతుంది, పొడుగ్గా అవుతుంది, యోని బయటే కారిపోతుంది. ఎంతసేపు రతి క్రీడలో పాల్గొనగలం మన భారతదేశంలో అనేది ఆలోచన చేస్తే సాధారణంగా 3 నుంచి 5 నిమిషాల పాటు, అంటే స్పీడ్గా కొట్టేస్తే 3 నుంచి 5 నిమిషాలు అయిపోతుంది. అలా కాకుండా నిదానంగా ఒక పద్ధతి ఉన్నది. అదేంటి? స్టార్ట్ అండ్ స్టాప్ పద్ధతి ద్వారా చేస్తే 10 నిమిషాలు 15 నిమిషాలు మీరు ఆనందాన్ని పొందొచ్చు. అదేంటండి స్టార్ట్ అండ్ స్టాప్ అంటే మేము ఎప్పుడు వినలేదు, మాకు ఎవరు చెప్పలేదు. మా కొంతమంది ఆడవాళ్ళు స్నేహితురాళ్ళకు బుస్సులు కొడుతుంటారు. ఏమేమి ఆయన నిన్ను ఎంతసేపు చేస్తాడు అంటే 5 నిమిషాలంటే మా ఆయన అరగంట గంట ఉంటారు. అబద్ధాలు అవన్నీను. ఎవరిని నమ్మద్దు. మీ స్నేహితురాళ్ళు లేనిపోయిన సమాచారము, ఊహాజనితమైన సమాచారం ఇస్తారు. ఇది అవలంబిస్తే మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆనందాన్ని పొందవచ్చు. ఈ స్టార్ట్ అండ్ స్టాప్ అంటే ముందు యోనిలో ప్రవేశపెట్టారు, అట్లా కాసేపు ఉండండి. ఉన్న తర్వాత బయటికి తీయండి. బయటికి తీసి బయట కాసేపు ఉంటుంది. మళ్ళీ కొంచెంసేపు అయినాక లోపల పెట్టండి. లోపల అలా ఉండండి. ఇలా కాసేపు సమయం తీసుకోవటం. లోపల ఉన్నప్పుడు కొంత సమయం తీసుకోవాలి, బయట ఉన్నప్పుడు కొంత సమయం తీసుకోవాలి. ఇలా చేస్తే
పావు గంట సేపు, అరగంట సేపు మీరు కోరిన విధంగా చేయగలుగుతారు. మన వాళ్ళు తెలవక అవగాహన రాహిత్యంతో, కామోద్రేకంతో అబ్బా 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 లావుగా అయిపోయింది, పొడుగ్గా అయిపోయింది, గట్టిపడిపోయింది అని చెప్పి ఇక లోపల పెట్టి టప 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 కొట్టేస్తారు. ఇంకేముందో టప టప కొట్టేస్తే 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోతుంది. కనుక ఈ టెక్నిక్ నేర్చుకోవాలా. లోపల పెట్టి ఒక నిమిషం అలా ఉండండి. ఆ విధంగా లోపల పెట్టి ఉంచటము ద్వారా స్త్రీల యొక్క కామనాడులు ప్రేరేపితమవుతాయి. స్త్రీ యొక్క మూత్ర విసర్జన రంధ్రము పైన యోని శీర్షం అంటారు. దీన్నే వైద్య భాషలో క్లైటోరిస్ అంటారు, గొల్లి అంటారు. ఇక దాన్ని వేలుతో అంటుకుంటే నా సామిరంగా ఇక కిక్కు ఏమాత్రం వస్తుందంటే, మనం పొయ్యి మీద పెనం పెడితే సాధారణంగా వేడెక్కదు. స్త్రీలు కూడా అంతే, నిదానంగా వేడెక్కుతారు. మగవాడికి కామోద్రేకం త్వరగా వస్తుంది, స్త్రీలు నిదానంగా వేడెక్కుతారు. మనము దోశ పెసరట్టు వేసుకోవాలంటే పెనం బాగా వేడెక్కిన దాని మీద పిండేస్తే చక్కగా దోశ వస్తుంది. అంతేగాని పెనం పెట్టేసి పిండేస్తే ఏమొస్తుంది, దోశ రాదు కదా. కనుక స్త్రీలను ఫోర్ ప్లే, ముద్దు ముచ్చట ద్వారా రెచ్చగొట్టాలి. తర్వాత పురుషాంగము లోపల పెట్టిన తరువాత 2.5 అంగుళాల దూరంలో జీ స్పాట్ అని ఉంటుంది. మీ పురుషాంగము చివరి భాగము అంగశీర్షము బుల్లెట్, అది వెళ్ళి జీ స్పాట్ని తగలగానే అక్కడ ఉండే కామనాడులు ప్రేరేపించబడతాయి. కనుక స్త్రీ కూడా మీతో సమానంగా ఉద్రేకానికి, కామోద్రేకానికి గురి కావాలి. అందువల్ల మనకు ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నారు. అలాగే నిదానంగా, తొందరపడకుండా లోపల పెట్టడం, ఆగటం, బయటికి తీయటం, ఆగటం, మళ్ళీ లోపల పెట్టడం, ఇట్లా చేయండి. మీ యొక్క శీఘ్రస్ఖలన సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఇక కొంతమంది అక్రమ సంబంధాలకు వెళ్ళినప్పుడు ఏమో ఎవరు వస్తారో, ఎవరు చూస్తారో, లేదు మగవారు ఎవరైనా వస్తారేమో, ఆ భయానికి గబగబగబ చేసేస్తారు. ఆ కామక్రియ, రతిక్రీడ తొందరగా పూర్తి చేయాలనే సంకల్పము, భయం భార్యతో కానీ అట్లాగే మీ పార్ట్నర్తో చేసేటప్పుడు స్థిరంగా, స్థిమితంగా బోల్ట్ వేసుకుని, ఎటువంటి భయం లేకుండా ఎవరో వస్తారు, ఎవరో చూస్తారని లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క శీఘ్రస్ఖలనము చాలామందికి ఉంటుంది. దీన్ని మనం అరికట్టాలంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొంతమందికి ఒక అనుమానం ఉంది, నేను చిన్నప్పటి నుంచి హస్తప్రయోగం చేశాను, 15 ఏళ్ళు చేశాను, 20 ఏళ్ళు చేశాను, ఇప్పుడు కూడా హస్తప్రయోగం చేస్తున్నాను, దానివల్ల ఏమైనా ఈ శీఘ్రస్ఖలన సమస్య వచ్చిందా అనే అనుమానం ఉంటుంది. హస్తప్రయోగము వల్ల ఈ శీఘ్రస్ఖలనం అనేది రాదు. హస్తప్రయోగం కూడా మనము పురుషాంగాన్ని చేత్తో పట్టుకున్నప్పుడు అక్కడ కూడా దబ కొట్టేయకూడదు. ఎవరైనా ఏమన్నా అనుకుంటాడో, వీడు బాత్రూమ్కి వెళ్ళాడు, టాయిలెట్కి వెళ్ళాడు, రావటం లేదేంటి అని అనుకుంటారని చెప్పి గబగబా పూర్తి చేసి రావాలనే ఆలోచన వద్దు. ఏ విధంగా అయితే యోనిలో పెట్టి నిదానంగా చేస్తారో, హస్తప్రయోగము కూడా గబగబా ముందుకి వెనక్కి కొట్టేయకుండా ముందుకి వెనక్కి,
తర్వాత పురుషాంగం ముందు భాగాన ఉండే బుల్లెట్ ఉంది కదా, చాలా సున్నితమైన భాగం. ఎవరైతే సుల్తీ చేసుకుంటారో, ఆ ముందు చర్మాన్ని తొలగిస్తారో వాళ్ళకి స్పర్శ తగ్గుతుంది. కనుక ముస్లింలు ఎక్కువసేపు చేయగలుగుతారు, ఎందుకంటే ఆ ముందుండే బుల్లెట్ భాగం ఎప్పుడు బయట ఉంటుంది, దాని మీద చర్మం కప్పి ఉండదు. కనుక ఎవరైతే ఈ ముందు చర్మము తొలగించలేదో వాళ్లకు ఈ శీఘ్రస్ఖలనం సమస్య అనేది అధికంగా ఉంటుంది. హస్తప్రయోగం తప్పు కాదు, చేసుకునేటప్పుడు 1/2 నిమిషంలో 1 నిమిషంలో అయిపోగొట్టద్దు. అక్కడ కూడా ఒక 5 నిమిషాల సమయం తీసుకోండి. నిదానంగా వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకి. నేను రతి క్రీడలో ఎలా అయితే స్టార్ట్ అండ్ స్టాప్ అనే పద్ధతి చెప్పానో దాన్ని హస్తప్రయోగం చేసినప్పుడు కూడా అవలంబించండి. అయితే ఒకటి మాత్రం గమనించండి, ఈ పోర్న్ వీడియోస్ బూతు బొమ్మలు చూస్తుంటారు. ఆ బూతు బొమ్మలు చూసేటప్పుడు కామోద్రేకం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ బూతు బొమ్మలు చూసేవారికి కొంతమంది బూతు బొమ్మలు చూస్తూ హస్తప్రయోగం చేసుకుంటారు. అలా చేయటం వల్ల ఈ శీఘ్రస్ఖలన సమస్య వచ్చే అవకాశం ఉంది. బూతు బొమ్మలు, పోర్న్ వీడియోస్ అధికంగా చూడటం మంచిది కాదు. మీకు నచ్చిన ఒక స్త్రీని ఊహించుకుని, మీకు నచ్చిన సినిమా తారను ఊహించుకుని మీరు హస్తప్రయోగం చేసుకోవచ్చు. కానీ ఆ వీడియో చూస్తూ హస్తప్రయోగం చేస్తే గబగబ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. 6 నిమిషం 1 నిమిషంలో అయిపోతుంది. కనుక హస్తప్రయోగం వల్ల ఎటువంటి దోషము లేదు. కానీ ఇది మాత్రం పోర్న్ వీడియోస్కి అలవాటు పడటం వల్ల ఈ శీఘ్రస్ఖలనం అనే సమస్య వస్తుంది. ఎవరైతే యోనిలోకి లోపలికి చొప్పించి 1/2 నిమిషం 1 నిమిషంలో అయిపోయినా పిల్లలు పుడతారు. ఎవరికి పిల్లలు పుట్టరంటే బయట ఉండగానే కారిపోతే ఇంక పిల్లలు ఎట్లా పుడతారు? పురుషాంగము లోపల 1/2 నిమిషం ఉన్నా పిల్లలు పుడతారు. ఈ శీఘ్రస్ఖలన సమస్య ఉన్న వారికి పిల్లలు పుట్టడానికి ఎటువంటి సమస్య ఉండదు. కనుక భార్యాభర్తలిద్దరూ అవగాహనతో రతి క్రీడలలో పాల్గొనాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు డ్యూరాలాస్ట్, DURALAST, సన్ ఫార్మా కంపెనీ 30 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్. సాయంత్రం 6-7 గంటల మధ్యలో ఏదైనా తిని వేసుకోండి. రాత్రి 10 గంటలకు, అంటే మీ రతి క్రీడలో పాల్గొనే 4 గంటల ముందుగా డ్యూరాలాస్ట్ 30 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్లు వాడితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము తప్పనిసరిగా చేయాలి. ఈ శీఘ్రస్ఖలన సమస్య వల్ల భార్యాభర్తల మధ్య ఘర్షణ వాతావరణం, అశాంతి, ఒకరినొకరు నిందించుకోవటం, దూషించుకోవటం, కోపతాపాలు, చిరాకు, పరాకు, తొందరగా అవుట్ అయ్యేసరికి మగవాడికి వీర్యం బయటికి రాగానే భావప్రాప్తి కలుగుతుంది. కానీ స్త్రీకి మాత్రం రెచ్చగొట్టబడి నిరాశ, నిస్పృహకు లోనవుతారు. ఇంకా కొంతమంది గతంలో బాగా చేసేవాడివి, ఇప్పుడు నువ్వు సరిగా చేయలేకపోతున్నావు, నీకేదో ఎవరితో నా అక్రమ సంబంధం ఉందని చెప్పి భార్య భర్తతో తగాదా పెట్టుకునే అవకాశం ఉంది. ఇంకో విషయము, నూతనంగా వివాహమైన దంపతులు ఈ శీఘ్రస్ఖలనం వల్ల భార్య సూటిపోటి మాటలు మాట్లాడుతుంటే వాడి గతంలో పురుషాంగం గట్టిగా లావుగా పొడుగయ్యేది. ఈ సూటిపోటి మాటలు, నువ్వు చేతగాని వాడివి, నీకు మగతనం లేదు, నన్ను తృప్తిపరచట్లేదు, నా జీవితం నాశనం అయిపోయింది, ఇంతేనా నా బతుకు, వద్దులే మనం ఎవరి దారిన వాళ్ళు ఉందాం, ఎందుకు నన్ను వచ్చి రెచ్చగొడతావు, నువ్వేమో ఖర్చుకుంటావు, నన్నేమో రెచ్చగొడతావు, నాకు సుఖం లేదు, అందువల్ల
ఇది విడాకులకు కూడా దారితీసే అవకాశం ఉన్నది యువ దంపతులైతే. అందువల్ల ఈ శీఘ్రస్ఖలనం గురించి అవగాహన అనేది చాలా ముఖ్యం. భార్య సహకరించే ధోరణిలో ఉండాలి. మనం ఆటల పోటీల్లో ఒక గేమ్ ఓడిపోతే ఏం పర్వాలేదులే, నెవర్ మైండ్, నెక్స్ట్ గేమ్ గెలుస్తాంలే అన్నట్టుగా భార్య పర్వాలేదులేండి, మనం రేపు ట్రై చేద్దాం, మనము డాక్టర్ సలహా పొందుదాం, మీరు డ్యూరాలాస్ట్ 30 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ వేసుకోండి, వేసుకుని మనం పాల్గొందాం. ఫోర్ ప్లే, ముద్దు ముచ్చట అనేది తప్పనిసరి. నేను చెప్పిన ట్యాబ్లెట్ మీకు అందుబాటులోకి రాకపోతే ఒక ఫోన్ నంబర్ ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేయండి. 9502897374 9502897374 నంబర్కి ఫోన్ చేస్తే ఈ ట్యాబ్లెట్ మీకు కొరియర్ ద్వారా పంపుతారు. ఈ లైంగిక సమస్యలకు ట్యాబ్లెట్లు మందుల షాప్ వాడు ఇమ్మంటే ఇవ్వడు, నకిలీ మందులు, డూప్లికేట్ మందులు ఇస్తారు, లేదంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వయ్యా అంటాడు. ఈ సమస్య లేకుండా మీకు ఏ మందులు కావాలన్నా నేను చెప్పిన ఫోన్ నంబర్కి ఫోన్ చేసి ఈ మందులు పొందవచ్చు. కనుక శీఘ్రస్ఖలనము అర నిమిషము, 1 నిమిషంలో అయిపోయేవారు కూడా నేను చెప్పిన సూచనలు పాటిస్తూ డ్యూరాలాస్ట్ 30 మిల్లీగ్రాములు అనేక మంది వాడి చక్కటి ప్రయోజనం పొందారు. ఈ ట్యాబ్లెట్కి ఎటువంటి అనర్థాలు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. షుగరు, బీపీ, గుండె జబ్బు, పక్షవాతము, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా ఈ ట్యాబ్లెట్ని వాడటానికి అవకాశం ఉంది. ఎటువంటి అనర్థాలకు దారితీయదు, ఎటువంటి పథ్యము లేదు. కనుక శీఘ్రస్ఖలనం అవుతుందని నిరాశ నిస్పృహకు గురవద్దు. కొంతమంది మగవాళ్ళు ఇంటికి వెళ్తే మా ఆవిడ సినిమా ఉంటుంది, సీన్ ఉంటుందని చెప్పి సాకులు చెబుతూ ఆఫీసులోనే పనిచేసుకుంటూ లేటుగా రావటం, ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆ మగవాడు భర్త తలనొప్పి, కడుపు నొప్పి, నాకు వికారము, జ్వరము, సాకులు చెప్పి భార్యను అంటుకోవడానికి వెనుకంజ వేస్తాడు. కనుక భార్య సహనంతో, ఓర్పుతో, సూటిపోటి మాటలు వద్దు. నువ్వు సమర్థుడవు, నువ్వు చేయగలవు, నువ్వు శక్తిమంతుడవు, నీతో నేను సుఖం పొందగలను అనే రకంగా ప్రోత్సహించవలసిన అవసరం యువ దంపతులకైనా, మధ్య వయసు వారైనా, పెద్దవాళ్ళకైనా, స్త్రీలకు కానీ, పార్ట్నర్స్, కొంతమంది పార్ట్నర్స్ ఉంటారు బయట, వాళ్ళపై కూడా ఇటువంటి బాధ్యత ఉన్నదని గమనించండి. కొంతమంది రిలేషన్షిప్లో ఉంటారు, ఇప్పుడు దాకా బాగానే జరిగింది, ఒక నెల రోజుల నుంచి ఏంటో త్వరగా అయిపోతుందంటారు. వాళ్లకు కూడా భార్య, పార్ట్నరు, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డ్యూరాలాస్ట్ అనే ట్యాబ్లెట్ మీకు దేవుడు ప్రసాదించిన వరంగా భావించండి.